శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము విఘ్నేశ్వరుని షోడశ నామ స్తోత్రము నేర్చుకున్నాము. ఈ 16 నామాలను ఎవరు పఠించినా, వినినా లేదా జ్ఞాపకం చేసుకున్నా విద్య ప్రారంభ సమయంలో, వివాహ సందర్భంలో, ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు లేదా తిరిగి వస్తున్నప్పుడు, యుద్ధ సమయంలో లేదా ఏ కార్యక్రమంలోనైనా వారికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కావు అని, వారు విజయాన్ని సాధిస్తారు అని ఫలశ్రుతి చెబుతోంది. ఇప్పుడు ఒకసారి మనము ఈ స్తోత్రాన్ని చూద్దాము. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ స్తోత్రంలో మనకి 3 శ్లోకాలు వస్తున్నాయి. దీనికి అర్థం చూద్దాము. సుముఖుడు, అందమైన ప్రసన్నమైన ముఖం కలిగిన దేవుడు అని. ఏకదంతుడు, ఒక దంతం కలిగిన వాడు. కపిలుడు, ఎరుపు గోధుమ వర్ణం కలవాడు. గజకర్ణుడు, ఏనుగు చెవులు కలిగిన వాడు. లంబోదరుడు, పెద్ద పొట్ట కలిగిన వాడు. వికటుడు, శత్రువులను భయపెట్టే శక్తి గలవాడు. విఘ్నరాజు, అన్ని అడ్డంకులను తొలగించే అధిపతి. వినాయకుడు, విఘ్నాలను నాశనం చేసే నాయకుడు. ధూమ్రకేతువు, పొగ వర్ణముతో కాంతివంతుడైన వాడు. గణాధ్యక్షుడు, గణాలకు అధిపతి, సైన్యాధిపతి. పాలచంద్రుడు, నుదుటిపై చంద్రమును ధరించినవాడు. గజాననుడు, ఏనుగు ముఖముతో గాంభీర్యంగా నడిచేవాడు. వక్రతుండుడు, వంపు తొండము కలిగినవాడు. శూర్పకర్ణుడు, పెద్ద చెవులు కలిగినవాడు. హేరంబుడు, పార్వతీదేవికి ప్రియమైన కుమారుడు. స్కంద పూర్వజుడు, సుబ్రహ్మణ్యుని అన్నయ్య అని. 3వ శ్లోకంలో ఫలశ్రుతి గురించి చెబుతున్నారు. ఈ 16 నామాలను ఎవరు పఠించినా, వినినా లేదా జ్ఞాపకం చేసుకున్నా విద్య ప్రారంభ సమయంలో, వివాహ సందర్భంలో, ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు లేదా తిరిగి వస్తున్నప్పుడు, యుద్ధ సమయంలో లేదా ఏ కార్యక్రమంలోనైనా వారికి ఎటువంటి అడ్డంకులు ఎదురుకావు అని, వారు విజయాన్ని సాధిస్తారు అనేసి చెబుతోంది. ఈ స్తోత్రం చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే మనము నామావళిలో కూడా చదువుకోవచ్చు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇవన్నీ కూడా విఘ్నేశ్వరుని 16 షోడశ నామాలన్నమాట. ఇవి స్మరించుకున్నా కూడా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా మంచి కార్యం ప్రారంభించేటప్పుడు ప్రతిరోజు నిత్యము ఈ 16 నామాలను మనం స్మరించుకుంటే చాలా మంచిదండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.